తెలుగు స్టోరీస్. రామ్ నగర్ అనే గ్రామంలో సూర్య సింగ్ అనే వ్యక్తికి సూరజ్ మరియు విజయ్ అనే ఇద్దరు కుమారులు ఉండేవారు. విజయ్కి భిన్నంగా సూరజ్ పెరిగి పెద్దవాడయ్యాక చాలా తెలివైన వాడయ్యాడు. విజయ్ చాలా సాదా సీదా మరియు అమాయకపు బాలుడు. సూర్య సింగ్ ఇద్దరు కొడుకులకు వివాహం చేశాడు. సూరజ్ రేవతిని వివాహం చేసుకున్నాడు మరియు విజయ్ సౌమ్యను వివాహం చేసుకున్నాడు. వారి ఇంటి కొన్ని రోజుల తరువాత సూర్య సింగ్ ఆరోగ్యం క్షీణించడం చూసి సూర్య సింగ్ విజయ్ గురించి చాలా ఆందోళన చెందడం మొదలుపెట్టాడు. ఎందుకంటే సూరజ్ చాలా తెలివైన వాడని, తన మరణాంతరం తన ఆస్తిలో ఉంచి విజయ్కి ఏమి ఇవ్వడని అతనికి తెలుసు. ఇది చూసి సూర్య సింగ్ తన మనసులో నేను వెళ్ళిపోయాక విజయ్ పరిస్థితి ఏంటి అని అనుకున్నాడు. సూరజ్ విజయ్ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని ఆస్తిలో నుంచి ఏమీ ఇవ్వకుండా అతడిని బాధపట్టడానికి వదిలేస్తాడు. అది ఆలోచిస్తూ సూర్య సింగ్ ఆందోళన చెందాడు. కొన్ని రోజుల తరువాత విజయ్కి రవి అనే కొడుకు పుట్టాడు. రవి చిన్నప్పటి నుంచి ఇంటిలో అందరూ అతనిని చాలా ఇష్టపడేవారు. కొన్ని సంవత్సరాల తరువాత సూరజ్కి కూడా ఒక కొడుకు పుట్టాడు. ఇప్పుడు సూర్య సింగ్ తన సమయాన్ని పిల్లలతో సంతోషంగా గడిపేవాడు. అప్పటికి రవికి 8 సంవత్సరాలు వచ్చాయి. ఒకరోజు సూర్య సింగ్ అతనిని పిలిచి ఇలా అన్నాడు, నాయనా, నేను నీకు ఈ నాణాలు ఇస్తున్నాను. వీటిని నీ దగ్గర జాగ్రత్తగా ఉంచుకో. సరైన సమయంలో నువ్వు ఈ నాణాలతో వ్యవసాయం చేసుకోవచ్చు. తాత, నేను ఈ నాణాలతో వ్యవసాయం ఎలా చేయగలను? అయినా నాకు వ్యవసాయం చేయడం రాదు. సూర్య సింగ్ రవి చెవిలో ఏదో గుసగుసలాడగా తాను ఏమి చెయ్యాలో రవికి అర్థమవుతుంది. తరువాత రవి ఆడుకోవడానికి వెళతాడు. ఇలా రోజులు గడిచిపోయాయి. ఒకరోజు సూర్య సింగ్ తీవ్ర అనారోగ్యానికి గురై వృద్ధాప్యం కారణంగా మరణించాడు. అతని మరణం జరిగిన కొన్ని నెలల తరువాత సూరజ్ విజయ్తో ఇలా అన్నాడు, నాన్న నాకు ఫోన్ చేసి తన చివరి కోరిక చెప్పారు. ఆయన చివరి కోరిక ఏమిటి అన్నా? నాన్న చెప్పారు, నేను ఈ భవంతిని, మామిడి తోటలను తీసుకోవాలి అని, ఇంకో ఇల్లు, పొలాలను విజయ్కి ఇవ్వాలి అని. అవును, నాకు గుర్తుంది, ఆయన అలా చెప్పారు. సరే అన్నయ్య, నాన్న అలా చెప్పారు కాబట్టి అది నిజమే అయ్యి ఉంటుంది. విజయ్ రా, ఈ కాగితాలపై సంతకం చెయ్యి. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ ఇంటిలో ఉండవచ్చు. విజయ్ అమాయక స్వభావం కలవాడు కావటం వల్ల అతనికి ఏమీ అర్థం కాక తన కుటుంబంతో పాత ఇంటిలో నివసించడానికి వెళ్ళాడు. విజయ్కి ఇచ్చిన భూమి బీడుగా ఉండేది. దానిపై ఏమీ పెరిగేది కాదు. ఇది చూసి సౌమ్యకి చాలా కోపం వచ్చి విజయ్తో, నీ అమాయకత్వం వల్ల మేమంతా ఎప్పుడూ నష్టపోతున్నాం. ఆ విషయం నీకు కనీసం తెలియని కూడా తెలియదు అని అంది. సౌమ్య, నువ్వెందుకు అలా చెబుతున్నావు? నాకు ఏమీ అర్థం కావటం లేదు. నువ్వు ఎంత అమాయకుడు అంటే నీ సోదరుడు నీకు బీడు భూమిని ఇచ్చినా నువ్వు ఆ విషయాన్ని గ్రహించలేదు. సౌమ్య, మా అన్నయ్య కావాలని ఇది చేసి ఉండడు. అతను ఎప్పుడు నా మంచినే చూస్తాడు. ఇప్పుడు చెప్పు, ఈ బీడు భూమిలో ఏమి పండిస్తావు? విజయ్ ఆలోచించడం మొదలుపెట్టాడు. కాని ఆ భూమి బీడుగా ఉండటంతో అతని మెదడు పనిచేయటం ఆగిపోయింది. సరిగ్గా అప్పుడే రవి అక్కడికి వచ్చి వాళ్ళిద్దరితో ఇలా అన్నాడు, ఒకరోజు ఇలాంటిది ఏదో జరుగుతుందని తాతయ్యకు తెలుసు. అందుకే ఆయన నాకు కొన్ని నాణాలు ఇచ్చారు. ఈ నాణాలను భూమిలో విత్తితే మంచి లాభం వస్తుందని ఆయన చెప్పారు.
తాతయ్య నిజంగా నీకు అలా చెప్పారా? అవును నాన్న. ఇది చూసి రవి గదిలోకి పరిగెత్తి ఒక పెట్టెలోంచి నాణేలు తీసుకువచ్చి విజయ్కు ఇచ్చాడు. ఆ నాణేలను చూసి సౌమ్య, నాణేలు వేయటం వల్ల బీడుభూమి ఎలా సారవంతం అవుతుంది? ఇది సాధ్యం కాదు అంది. నాకు రవి అంటే నమ్మకం. మా నాన్న ఈ నాణేలు ఇచ్చారంటే ఆయన ఏదో ఆలోచించి ఉంటారు. రా రవి, మనం ముందు ఈ పొలాన్ని సరిగా దున్నుతాము. ఆ తరువాత మనం నాణేలు విత్తుదాం. నాకు సహాయం చేస్తావా? అవును నాన్న, మనం అలాగే చేద్దాం. ఇది చూసి రవి మరియు విజయ్ పొలం దున్నటానికి వెళ్లారు. కొన్ని రోజుల తరువాత విజయ్ పొలాన్ని సిద్ధం చేయగా రవి అందులో నాణాలు విత్తాడు. కొన్ని రోజుల తరువాత వారి పొలంలో ఒక వింత పంట పెరగటం మొదలయ్యింది. ఇది చూసి విజయ్ రవితో ఇలా అన్నాడు. నాయనా, నాన్న నిన్ను విత్తనాలు నాటమన్నారు కదా, కానీ ఈ పంట నాకు చాలా వింతగా కనిపిస్తుంది. నేను ఇంతకు ముందు ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. దానికి రవి, నాన్న, తాతయ్య చెప్పినట్టే చేశాను. ఇప్పుడు ఈ పంటకు కాయలు కాసే వరకు వేచి చూడు. మనం వేచి చూసి తెలుసుకోవాలి అన్నాడు. నువ్వు చెప్పినట్లే. ఇది చూసి విజయ్ మరియు సౌమ్య ఎలాంటి కాయలు కాస్తాయోనని ఎదురు చూడటం మొదలుపెట్టారు. కొన్ని నెలల తరువాత ఆ బీడుభూమి పచ్చని పంటలతో నిండిపోయింది. ఇది చూసి రవి మరియు విజయ్ చాలా సంతోషపడ్డారు. మరుసటి రోజు విజయ్ తెల్లవారుజామున లేచి పొలానికి వెళ్ళాడు. పంట మీద డబ్బులు మొలవటం అతను చూశాడు. అతను వెంటనే కొన్ని కోసి చూడగా అవి నిజమైన నోట్లు అని గమనించాడు. ఇది చూసి విజయ్ చాలా సంతోషించి ఇంటికి వెళ్లి సౌమ్య రవిలతో చెప్పాడు. సౌమ్య, చూడు, మన పంట మీద నిజమైన డబ్బులు మొలుస్తున్నాయి అని చెప్పాడు. విజయ్ వారికి ఆ నోట్లను చూపించాడు. ఇది చూసి సౌమ్య మరియు రవి ఆశ్చర్యపోయారు. రవి వెంటనే పొలం వైపు పరిగెత్తి పంటలన్నిటిపైన డబ్బు నోట్లు ఉండటం చూశాడు. ఇది చూసి రవి చాలా సంతోషించి, నాన్న, ఇది మామూలు నాణాలు కావని నేను చెప్పాను కదా, వీటి వల్ల మన బీడు భూమిలో డబ్బులు మొలిచాయి. ఇప్పుడు మనం దీనిని స్వీకరించి దాచిపెట్టాలి. సరే రవి, మనం స్వీకరిద్దాం. ఇది చూసి విజయ్ మరియు రవి పొలం నుండి డబ్బులను కోయటం ప్రారంభించారు. విజయ్ పొలంలో ఉన్న ఆ డబ్బు పంటను చూసి గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయారు. కొన్ని రోజుల్లోనే వారు చాలా సంచులను డబ్బుతో నింపారు. వారు పోగు చేసిన డబ్బు ఎంత అంటే జీవితాంతం గడిపినా అది అయిపోదు. ఈ వార్త గ్రామం అంతటా వ్యాపించింది. అతి త్వరలోనే సూరజ్కు కూడా ఈ సమాచారం అందింది. ఆ విషయం గురించి విన్నప్పుడు అతనికి బీడు భూమి ఇచ్చిన విజయ్కి డబ్బు వచ్చింది. నేను ఆ బీడు భూమిని తీసుకుని నా పచ్చని పొలాలను విజయ్కి ఇవ్వాలి. దీనివల్ల నాకు లాభం కలుగుతుంది. నేను రాత్రికి రాత్రే ధనవంతుడిని అవుతాను అని అనుకున్నాడు. సూరజ్ విజయ్ వద్దకు వెళ్లి ఇలా అన్నాడు. విజయ్, నేను పెద్ద తప్పు చేశాను. నీకు బీడు భూమి ఇచ్చి సారవంతమైన పొలాలను ఉంచుకున్నాను. ఇప్పుడు నువ్వు నా భూమి తీసుకో. నేను నీ బీడు భూమి ఉంచుకుంటాను. దయచేసి వద్దని చెప్పకు. అన్నయ్య, దీని అవసరం లేదు. మీరు ఇప్పటికే మాకు చాలా ఇచ్చారు. ఇప్పుడు నా దగ్గర హాయిగా బతకడానికి సరిపడా డబ్బు ఉంది. మీకు ఈ భూమి కావాలంటే మీరే తీసుకోండి. నాకు ఎలాంటి సమస్య లేదు. ఇది విని సూరజ్ చాలా సంతోషించి ఆస్తిపత్రాలు తెచ్చాడు. అతను బీడు భూమిని తన పేరు మీదకు, పచ్చని పొలాలను విజయ్ పేరు మీదకు బదిలీ చేసుకున్నాడు. ఇప్పుడు సూరజ్ ఆ భవంతిని వదిలి
పాత ఇంటిలో నివసించడానికి వెళ్ళాడు. విజయ్ తన కుటుంబంతో భవంతికి తిరిగి వచ్చాడు. సూరజ్ బీడు పొలం వద్దకు వెళ్ళినప్పుడు, ఈ బీడు భూమిలో మొక్కలు ఎలా పెంచాలి? రవిని అడుగుతాను. డబ్బు ఎలా పెంచాలో నాన్న అతనికి చెప్పాడు. బాబూ రవి, ఈ పొలంలో డబ్బు ఎలా సంపాదించాలో మీ తాతయ్య గారు నీకు చెప్పారు. నాకు చెప్పగలవా? తాతయ్య నాకు కొన్ని నాణేలు ఇచ్చారు. ఈ నాణేలను విత్తడం ద్వారా మాత్రమే పొలంలో డబ్బు మొలకెత్తుతుంది. ఒకసారి డబ్బు సాగు పూర్తయిపోతే అక్కడ మళ్ళీ ఏమీ పెరగదు. భూమి బీడుగా నిరుపయోగంగా మారుతుంది. ఇది విని సూరజ్ తన తప్పును గ్రహించాడు. ఇప్పుడు తన దగ్గర ఏమీ మిగల్లేదు. అందుకే అతను బాధపడుతూనే ఉన్నాడు. కొన్ని రోజుల తరువాత సూరజ్ తన సామాను సర్దుకొని పని కోసం నగరానికి వెళ్ళాడు. అయితే విజయ్ తన కుటుంబంతో కలిసి గ్రామంలో సంతోషంగా జీవించాడు. ఈ కథ నుండి మనం జీవితంలో ఎప్పుడు అత్యాశకు లోకాకూడదని నేర్చుకుంటాము. ఎందుకంటే అత్యాశ ఎల్లప్పుడూ నష్టాన్ని దారితీస్తుంది.